అదే ఎంబీబీఎస్. ఓకే, ఆ ఎంబీబీఎస్ లో 9:30 పొద్దున్న రాత్రి పాస్వర్డ్ నడవాలి కదా, ఒకసారి నెంబర్ ఇస్తారా? ఓకే, ఒకసారి వాళ్ళు అడిగి కన్ఫర్మ్ చేయండి. మీకు ఎట్లా తెలుస్తారో కాల్ చేయండి. 12 ఉన్నాయి కాటన్లు, 12 కాటన్లు ఉన్నాయి. మీరు తీసుకొస్తారు, ఒక అతను వస్తారు, మీకు ఇస్తారని చెప్పండి. మరి పెద్ద ఏమి ఉండవు అన్న, ఒక్కొక్క దానికి 40 పుస్తకాలు పడతాయి అన్న. ఒకసారి ఓకే తీసుకురమ్మంటే చేసే ప్రయత్నం చేస్తాం. అప్పుడు మాట్లాడాలి. సరే, క్లాస్ కనెక్ట్ అవుతుంది. ఏమ్మా, ఇంకెవరన్నా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? రెగ్యులర్గా వచ్చేవాళ్ళు లేదా స్టార్ట్ చేసేద్దామా? శాలిని అక్క, స్వాస్య, అజన్య, హర్షిత అక్క వాళ్ళు. సరే, వాళ్ళు వచ్చే లోపల 19వ వచనం నుండి 22, 23, 24 వరకు చదువుకుందాం. ఓకే, ఎవరు చదువుతారు? రిషిత చదువు. ఓకే అండి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 19 నుంచి 24 వచనాలు. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఘోరమైన మహారణ్యము నుండి వచ్చి మీరు చూచిన అమోరీయుల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితిమి. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్నెమునకు వచ్చి ఉన్నాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము. భయపడకము, అధైర్యపడకమని నీతో చెప్పి తిని. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదము. వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చి మనం చేరవలసిన పురములను గూర్చి మనకు వర్తమానము చెప్పుదరంటిరి. ఈ మాట మంచిదనుకొని నేను గోత్రమొకటి ఒక మనుషుని చొప్పున 12 మనుషులను పిలిచి తిని. వారు తిరిగి అమోరీయుల మన్నెమునకు పోయి అష్కేలు లోయకు వచ్చి దాని వేగు చూచి ఆ దేశ ఫలములను చేత పట్టుకొని అంతే. 24 వచ్చి మన యొద్దకు తీసుకువచ్చి మన దేవుడైన యెహోవా మనకి ఇచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి.
అయితే మీరు వెళ్ళనల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట తిరగబడి మీ గుడారములలో సనుగుచు యెహోవా మన యందు పగపట్టినందున మనలను సంహరించినట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశములో నుండి మనలను రప్పించి ఉన్నాడు. అంకుల్ ఇంకా చదవనా అంకుల్? చాలు చాలు. ఇప్పుడు ఈ వీళ్ళు ఈ ప్రయాణాల వ్యవహారం ఎప్పుడైతే ఉన్నదో ఇవన్నీ కూడా వీళ్ళు ఆల్రెడీ ఇశ్రాయేలీలు ప్రయాణమై చాలా దగ్గరలోకి వచ్చేసారు. చాలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంతకు ముందు మీరు వెళ్ళిన ఒక గోత్రానికి ఒకళ్ళు చొప్పున పంపించాం కదా అన్న సందర్భాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు అనమాట. అదే సందర్భాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఇంతకీ వీళ్ళు అప్పుడు ఎలా వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి వెళ్ళారు అనే విషయం మీకు ఎవరికన్నా ఏ వచనంలో నుంచి అంటే వీళ్ళు వెళ్ళారు, అక్కడ సమాచారాన్ని తీసుకొచ్చినప్పుడు అక్కడ ఆ దేశానికి ముందుగానే వేగుల వారిని పంపించిన తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత ఆ దేశాలు ఎలా ఉన్నాయి ఏంటన్న సందర్భం ఏదో ఒక గ్రంథంలో చదివినట్లు గుర్తుంది మనకి. ఆ గ్రంథం ఏ అధ్యాయంలో ఉంటుంది? ఎవరు చెప్పగలరు? సరే, మీరు అది ఏ గ్రంథం, వాళ్ళను పంపించినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేది ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాం. ఎవరికన్నా గుర్తుందా? Numbers chapter 13. ఓకే, వెరీ గుడ్. ఏమ్మా మీకు ఎవరికి గుర్తులేదా? అప్పుడు వీళ్ళని పంపించిన సందర్భం మొన్న కూడా చెప్పినట్టు గుర్తు. మరి మీరు ఎందుకు మర్చిపోతున్నారు? ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే వీళ్ళు స్వాధీనపరచుకొనబోయే దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయో మీరు చూసి రండి అని అప్పుడే చెప్పాడు. చెప్పినప్పుడు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కళ్ళు వెళ్ళారు. అదే ఇదిగో ఈ 13వ అధ్యాయంలో చాలా సార్లు మరి ఆంటీ కూడా చెప్పినట్టున్నారు, నేను కూడా చెప్పినట్టయితే నాకు గుర్తు. ఇది గుర్తుండాలి మీకు. ఓకే, ఈ గోత్రాల వాళ్ళు ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని మీరు వెళ్ళబోయే దేశం ఎలా ఉందో ఒకసారి చూసుకుని రండి అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఒకసారి నేనే చదువుతాను. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఏమని? నీవు ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపము. వారు పితరుల గోత్రాలలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుల్ని మీరు పంపాలి. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండాలి. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీలో ప్రముఖులు. వారి పేర్లు ఏమిటి అనగా, ఇందులో ఎవరిని అడుగుదాం? అజయ్ 2 పేర్లు చెప్పాలి. ఇందులో తెలిసిన 2 పేర్లు చెప్పాలి. ఏ గోత్రాల నుంచి ఎవరెవరు వెళ్ళారో ఒక 2 పేర్లు, 2 గోత్రాల పేర్లు, అలాగే 2 మనుషుల పేర్లు టక్కని చెప్పగలగాలి. కృషిత, నేనా అంకుల్? రిషిత కాదు, కృషిత.
ఈ అమ్మాయి పేరు ఏదో ఉంది, రాజేష్ కూతురు. స్వాస్థ్య. నువ్వేమన్నా చెప్పగలుగుతావమ్మా? ఇశ్రాయేలీలు వెళ్ళబోయే దేశాలను ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్క ముఖ్యుల్ని పంపించారు. ఏ గోత్రానికి ఎవరు వెళ్ళారో ఒక ఇద్దరు పేర్లు చెప్పగలవా? మన బళ్ళన్నీ ఆగిపోయినాయి. ఇలా అయితే మీరు ఏం ప్రాజెక్ట్ వర్క్ చేయాలమ్మా? ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చేయండి, మేము చేసేస్తామంటున్నారు. 1వ అధ్యాయంలోనే ఉన్నాం మనం. చెప్తాను. ఎవరు చెప్తానంటున్నారు? జేసన్. చెప్పు జేసన్. From the tribe of Benjamin, Palti the son of Raphu, and from the tribe of Zebulun, Gadai the son of Sodi. సరే, ఈ ట్రైబ్లో జాషువా ఉన్నాడా? వీళ్ళు వెళ్ళిన వాటిల్లో జాషువా ఉన్నాడా లేడా? ఉన్నాడు అంకుల్. ఏ గోత్రం? ఎఫ్రాయిము. ఇంకెవరైనా యోధా గోత్రానికి ఎవరు వెళ్ళారు? యెఫున్నె కుమారుడు son of Zephaniah, from the tribe of Judah. ఇక్కడ ఏ వచనంలో ఉంది చెప్పగలుగుతారా? Numbers chapter 13 verse 6 and also 8. చెప్పు, చదవము. Numbers chapter 13 verse 6 and 8, 6 to 8. From the tribe of Judah, Caleb the son of Jephunneh. From the tribe of Issachar, Igal the son of Joseph. And from the tribe of Ephraim, Hoshea the son of Nun. మరేంటి ఇక్కడ హోషియా అని ఉంది కానీ జాషువా అని లేదు? అంకుల్, యెహోషువ గారికి మోషే గారు యెహోషువ అని పేరు పెట్టారు అంకుల్. ఆయన పేరు హోషియా. ఎక్కడుంది తెలుసా? 16వ వచనంలో ఉంటుంది అనుకుంటున్నాను అంకుల్. చూడండి, ఇక్కడ మీరు చాలా చక్కగా ఐడెంటిఫై చేసింది ఎవరు? ఏం పేరమ్మా? రిషిత. చూడండి, దేశమును సంచరించుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టెను. మీరు సంఖ్యాకాండం చెప్పినప్పుడు అప్పుడు గుర్తుంది అంకుల్. ఓకే, వెరీ గుడ్. మోషే కానాను దేశమును సంచరించుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కును ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో దానిలో నివసించు జనులు బలము గలవారో బలము లేనివారో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణాలు ఎట్టివో, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చి వీటిని తెలుసుకొని రమ్మన్నారు అనమాట. ఒక సర్వే లాగా, ఓకే, సర్వే పాయింట్స్ లాగా ఇచ్చి పంపించారు. ఎవరెవరికి అంటే కాలేబ్ అండ్ ఇంకా వాళ్ళ టీమ్ మెంబర్స్ గోత్రాలలో ఒక్కొక్కరికి
గాదు, నఫ్తాలి, ఆషేర్. సరే, ఆషేర్ ఉన్నాడు కదా, ఆషేర్ గోత్రానికి సంబంధించిన వాళ్ళలో ఎవరు ఆ దేశానికి వెళ్ళారో ఆషేర్ చెప్తాడు. ఉన్నాడా ఆషేర్? ఆషేర్ గోత్రానికి వెళ్ళారు, ఎవరు వెళ్ళి చెక్ చేసుకుని రమ్మంటానికి వెళ్ళి పంపించారో ఆయన పేరు ఏమిటి? ఆషేర్ చెప్తాడా చెప్పడా? చెప్పమ్మా. చెప్పు, నీ గోత్రానికి సంబంధించిన ఆయన ఆ దేశం, మనం ఇశ్రాయేలీలు వెళ్ళబోయే దేశం, కానాను దేశం, ఆ దేశం ఎలా ఉందో చూసి రమ్మంటానికి ఎవరినో ఆషేరు గోత్రం నుండి పంపించారు. ఆయన పేరేమిటి? చెప్పలేకపోతున్నాడు. కృషిత చెప్తుంది, నఫ్తాలి గోత్రం. నఫ్తాలి గోత్రం నుండి ఆ దేశం బాగుందో లేదో చూడటానికి ఎవరిని పంపించారు? కృషిత చెప్తుంది, నఫ్తాలి గోత్రం. కృషిత ఉంది కానీ మరేం మాట్లాడట్లేదు. అయితే ఆవిడ కౌంట్లోకి తీసేయచ్చు. సరే, అజయ్ గారు ఉన్నాడా? అజయ్ బాబు లేదా రిషిత్, ఏం పేరు, హర్షిత. వీళ్ళు ఉండరు. సరే, వీళ్ళని అడగకూడదు. వాళ్ళు సోనియా ఆంటీ పెట్స్, వాళ్ళకే సమాధానం చెప్తారు, మనకి సమాధానం చెప్పరు. ఆషేర్ బాబు, నువ్వేమైనా చెప్తావా చెప్పవా? నువ్వేదో మైక్ ఆన్ చేసినట్టున్నావు. ఏమందా? చెప్పట్లే అంకుల్ అని అన్నాడు. చెప్పట్లేదా? నీకోసం ఇంత టైం వేస్ట్ చేస్తే నువ్వు చెప్పట్లేదా? సరే, ఇప్పుడు మనకి సమాధానం చెప్పగలిగే వాళ్ళు ఒక నలుగురు ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు మనకు సమాధానం చెప్పరు, మనం వాళ్ళని అడగొద్దు కూడా. దే ఆర్ లైక్ జస్ట్ స్టాట్యూస్, వాళ్ళు ఏం మాట్లాడరు. రిషిత ఒక 2 పేర్లు చెప్తుంది, రాకేష్ గారు ఒక 2, అలాగే జేసన్ అండ్ ప్రిన్సీ వాళ్ళు ఒక 2. ఆ 8 నేమ్స్ ఏంటో తెలుసుకుందాం. రైట్, కంటిన్యూ. From the tribe of Asher, Setur the son of Michael. From the tribe of Naphtali, Nabu the son of Vopsi. రూబేను గోత్రంలో జక్కూరు కుమారుడైన షమ్మూయ. షిమ్యోను గోత్రంలో హోరి కుమారుడైన షాపాతు. From the tribe of Zebulun, Gadiel the son of Sodai. And from the tribe of Gad, Guel the son of Makai. ఓకే, నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఎఫ్రాయిం ఇస్సాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన కాలేబు. చెప్పు.
చెప్పండి, చెప్పు. ఈగాల అంతే. సరేలేరా నాయన, నువ్వు చెప్పొద్దులే కానీ, నువ్వేం చెప్పకులే. ఇక్కడ చూడండి, వాళ్ళు ఈ అరణ్యానికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ సంచరించి ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకురండి అని చెప్పినప్పుడు ఆ ద్రాక్ష ఫలాల ప్రథమ పక్వకాలం వాళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడికి వెళ్ళారు, సంచరించారు. వెళ్ళిన తర్వాత ద్రాక్ష తోటలు కూడా చూసారట. ద్రాక్ష ఇక్కడ చూడండి ఎన్నో వచ్చిన 23 వచనంలో ఏముంది? వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కోసి అంజూరపు పండ్లను కోసి తెచ్చిరి. ఇశ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీల సర్వసమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వసమాజమునకు